ఈ ఆకు మన తలపైన తగిలితే చాలండి. ఎంత మోటుగా ఉన్న వెంట్రుకలైనా సరే మనకు బారెడుగా, పొడవుగా పెరగాల్సిందే. అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు యూజ్ చేసి చూసారంటే వావ్ అనాల్సిందే. చాలా సిల్కీగా, షైనీగా వస్తాయి ఈ ఆకుని యూజ్ చేయడం వల్ల. ఇది అందరికీ తెలిసిందేనండి. ఈ ఆకు వచ్చేసి మునగాకు అనమాట. ఈ మునగాకు వల్ల మనకు మంచి బెనిఫిట్ అయితే ఉన్నాయి. మన ఆరోగ్యానికే కాదండి, మన హెయిర్కు కూడా చాలా మంచి యూజెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ మునగాకుతోటి. ఈ విధంగా ముందుగా మునగాకునైతే తీసుకోవాలన్నమాట. ఈ మునగాకును తీసుకున్న తర్వాత ఈ విధంగా పుల్లలు ఏమీ లేకుండా నీట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక 2 గుప్పెలు మునగాకునైతే తీసుకున్నానండి. ఈ మునగాకును వచ్చేసి మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్లాగా మిక్సీ పట్టేసిన తర్వాత మనము ఫ్రెష్గా ఉన్న అలోవెరా జెల్ ఉంటే కనుక మన ఇంట్లో అదైనా వాడుకోవచ్చండి. అది అవైలబుల్గా లేకపోతే కనుక ఇలాంటి మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 స్పూన్ వరకు అలోవెరా జెల్ను కూడా వేసేసి మరొకసారి మిక్సీ అయితే పట్టుకుందాం. బాగా మెత్తగా పట్టాలండి. సో చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక బౌల్లో అయితే తీసేసుకుందాం. చూసారు కదా ఎంత మంచిగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నాము. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్ మన హెయిర్కి అనేది మంచి పోషణగా అందిస్తాయి అన్నమాట. మునగాకు అనేది చాలా మంచి హెల్ప్ అయితే అవుతుందండి. సో తప్పకుండా ఒకసారి యూజ్ చేసి చూడండి. మన ఆరోగ్యానితో పాటు మన హెయిర్ను కూడా మంచిగా మనము బలంగా పెంచుకోవచ్చు అనమాట ఈ మునగాకుతోటి. ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. పిల్లలైనా కూడా చాలా ఈజీగా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీక్లీ 1 టైం యూజ్ చేసామంటే చాలండి, 1 మంత్లోనే మనకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా తయారు చేసుకున్న ప్యాక్ని అయితే మనము చక్కగా ఆయిల్ హెయిర్ పైన ఉపయోగించుకోవచ్చు, లేదంటే డ్రై హెయిర్ పైన కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి షాంపూని అయితే తయారు చేసుకుందామండి. షాంపూని తయారు చేసుకోవడానికి వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకుని ఇందులో కొద్దిగా మునగాకైతే వేసుకోవాలన్నమాట. ఒక పిడికెడు మునగాకునైతే వేసుకున్నాను. అందులో వచ్చేసి 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని బాగా మరగనివ్వాలి. మనకు వాటర్ అనేది కలర్ చేంజ్ అయిపోతుందండి, అంతవరకు మనము బాగా మరిగించుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఒక 5 మినిట్స్ మనము ఉడికించామంటే సరిపోతుందండి. మంచిగా ఉడుకు అనేది పడుతుందన్నమాట. వాటర్ అనేది మనకు మంచి గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. అంతవరకు మనము స్టవ్ పైన పెట్టేసి సిమ్లోనే పెట్టించేసి ఉడికించుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేసి మనకు నీరు మొత్తం ఇంకిపోతుందన్నమాట. అందుకనేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మరిగించుకోవాలి. చక్కగా ఒక 5 మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఫిల్టర్ అయితే చేసుకుందాం. ఇక్కడ నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా ఫిల్టర్ అయితే చేసేసుకున్నా. చూసారు కదా ఎంత మంచిగా కలర్ అయితే వచ్చేసిందో వాటర్ అయితే. ఇందులో కూడా మనకు మంచి విటమిన్స్, మినరల్స్ అనేవి రిలీజ్ అయిపోయాయి అన్నమాట. సో చూసారు కదా ఎంత మంచిగా కలర్ అయితే వచ్చేసిందో వాటరు. ఇప్పుడు దీంట్లో షాంపూని అయితే తయారు చేసుకుందామండి. మనం ఈ షాంపూను యూజ్ చేసి అలాగే హెయిర్ ప్యాక్ను యూజ్ చేస్తే, రెండు కూడా యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ముందుగా మనం హెయిర్ ప్యాక్ అయితే వేసుకొని ఒక 1 అవర్ అయితే అలానే వదిలేసేయాలన్నమాట. సో ఇందాక చెప్పుకున్నట్టు డ్రై హెయిర్ పైన వేసుకోవచ్చు, లేదంటే ఆయిలీ హెయిర్ పైన కూడా వేసుకోవచ్చు అనమాట. ఒక 1 అవర్ అలా ఉంచేసిన తర్వాత ఈ విధంగా షాంపూని అయితే తయారు చేసుకుంటున్నాం కదండి. ఈ షాంపూను కూడా యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకుని మనం రెగ్యులర్గా ఏ షాంపూని అయితే యూజ్ చేస్తుంటామో ఆ షాంపూని అయితే వేసేసుకోవాలన్నమాట. మీకు హెయిర్కు క్వాంటిటీకి తగ్గట్టు షాంపూని అయితే తీసుకొని ఈ విధంగా షాంపూని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ను వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ షాంపూను వాడటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఎప్పుడూ కూడా మనం డైరెక్ట్గా షాంపూని అయితే మన హెయిర్ పైన ఉపయోగించుకోకూడదు అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా షాంపూని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా యూజ్ చేసేసుకొని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. 1 మంత్లోనే చాలా మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది.
యూజ్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి హోమ్ రెమెడీస్ అయితే మన ఛానల్లో అయితే ఉంటాయండి. వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మనము హెయిర్ ప్యాక్ను అలాగే షాంపూను అయితే యూజ్ చేసేస్తే 1 మంత్లో మంచి హెయిర్ గ్రోత్ అనేది చూసేయచ్చు అనమాట. పిల్లలకు కూడా చాలా హ్యాపీగానే యూజ్ చేయొచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కనుక మన హెయిర్ కూడా చాలా సిల్కీగా షైనీగా పెరుగుతుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. సో మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.